సో హాయ్ ఫ్రెండ్స్. సో ఎవరైతే దుబాయ్‌లో ఉంటారో సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. సో మీకు చాలామంది అయితే దుబాయ్ నుంచెళ్ళైతే ఇంటికొచ్చిన తర్వాత కొంచెం టిక్‌టాక్ అనేది మీరు అక్కడ ఉన్నవాళ్ళు గానియండి, సో బయట దేశాల్లో ఉన్నవాళ్ళు టిక్‌టాక్ అనేది యూజ్ చేయాలి. యూజ్ చేయాలంటే ఎక్కువ శాతం ఏంటి అంటే దుబాయ్, కువైట్, మస్కట్ వీటి అంటే వాళ్ళ మధ్య అక్కడ ఉన్న వాళ్ళకు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అనంటే ఇప్పుడు యూట్యూబ్ కన్నా ఎక్కువ టిక్‌టాక్ మాత్రమే యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ టిక్‌టాక్ అనేది ఇంటికొచ్చిన తర్వాత అంటే ఇండియాకొచ్చిన తర్వాత మీరు దాన్ని యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఒకవేళ అక్కడ కూడా ఏదైనా వెబ్‌సైట్ అనేది మీకు ఓపెన్ కాకపోతే మాత్రం ఇక్కడ యూఐ వీపీఎన్ అనేది ఉంటది. సో ఆ లోగో అనేది నేనైతే ఇప్పుడైతే చూపిస్తా చూడండి. సో ఇదే సేమ్ లోగో అనేది మీరైతే చూడండి. సో నేను యాప్ అయితే ఓపెన్ చేస్తా. ఇలాంటి ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయి. సో వాటినైతే డౌన్‌లోడ్ అయితే చేయకండి. సో దీని ద్వారా బెనిఫిట్ ఏంటి అనంటే మీకు టిక్‌టాక్ అనేది మీరు ఎక్కడికెళ్ళినా కూడా మీరైతే ఓపెన్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అయితే ఓపెన్ అయితే అయితది. సో మీకైతే ప్రతి రూ. 1000 కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్ ఇవ్వబడును. సో మీకు జస్ట్ టిక్‌టాక్ అనే కాదు మీరు ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలనుకున్నా లేకపోతే మీరు ఏంటి అనంటే అక్కడ ఉన్న వెబ్‌సైట్ అంటే ఇక్కడున్న వెబ్‌సైట్ అక్కడ ఓపెన్ కాకపోవచ్చు. కాకపోతే ఇక్కడున్న వెబ్‌సైట్ ఇక్కడికొచ్చిన తర్వాత టిక్‌టాక్ ఓపెన్ కాకపోవచ్చు. లేకపోతే ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలనుకున్నా కూడా మీరైతే ఇక్కడున్నా కూడా మీరైతే వీపీఎన్ ఓపెన్ చేయాలంటే మాత్రం మీరు ఈ దుబాయ్ వీపీఎన్ అయితే యూజ్ చేయండి. యూఏఈ వీపీఎన్ అయితే యూజ్ చేయండి. సో ఇందులో ఉన్న సర్వర్స్ అయితే ఇక్కడ లిస్ట్ అయితే నేను చూపిస్తా చూడండి. సో పైన మీకైతే క్లిక్ చేయండి. సో ఒకవేళ మీకు వర్కౌట్ కాకపోతే నంబర్స్ అనేది చేంజ్ చేయండి. మీరు ఇక్కడ 4, 6, 7 దుబాయ్ 1, దుబాయ్ 2 అని ఉంటది మీకు. అన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉన్నది కదా! సో మీరైతే దాన్నైతే చేంజెస్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు అన్నీ కూడా ఫ్రీ అంటే ఫ్రీ. అంటే ఇక్కడ మీకు సౌదీ అరబ్ గానియండి, ఈజిప్ట్ గానియండి ఇవన్నీ కూడా మీకు ఫ్రీ అనేది ఉన్నది. సో ప్రీమియం అనేది సైడ్‌కి ఉంటది. ఇక్కడ చూడండి. ఇక్కడ ప్రీమియం అనేది అది ప్రీమియంలో మీకు ఈ కంట్రీ సర్వర్స్ అనేది మీకేంటంటే ఐపీ అడ్రెస్ అనేది చేంజ్ చేస్తూ ఉంటదన్నట్టు. చేంజ్ చేస్తున్నప్పుడు మీకు ఫ్రీగా అనేది వస్తది కాబట్టి సో మీరు ఫ్రీగా అనేదైతే టిక్‌టాక్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడైతే ఆన్ చేసి పెడుతున్నాను. సో నాకు ఆల్రెడీ టిక్‌టాక్ అయితే రన్నింగ్ అయితే అయితుంది. సో నేను ఇంటికాడ అంటే ఇండియాలో ఉన్నా కూడా టిక్‌టాక్ అనేది యూజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికి కూడా సో ఈ యొక్క యాప్ అనేది యూజ్ అయితది. సో చూడండి. A lot జస్ట్ of మీ people complain that despite జస్ట్ మీరు ఏం లేదు. మీకక్కడ పైన దుబాయ్ 6 అనేది ఉన్నది కదా! సో, దాన్ని అక్కడ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మీకు కంటిన్యూ అనేది ఉన్నది కదా! సో, కంటిన్యూ దాని మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ దాని మీద క్లిక్ చేసుకుంటే గనుక మీకైతే కనెక్ట్ అయితే అయిపోతది. ఏంటి అనంటే ఒక చిన్న యాడ్స్ అయితే ప్లే అయితూ ఉంటది. యాడ్స్ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మీకు యాడ్స్ అనేది పడ్డది అనంటే మాత్రం మీకిక్కడ ఈ నెట్వర్క్ అనేది మీకు పర్ఫెక్ట్ అనేది వస్తది. సో, యాడ్స్ అనేది మీరు స్కిప్ చేసేసుకొని, తీసేసుకొని ఊకే యాడ్స్ వస్తున్నాయి అనంటే మీకు ఒక్కసారి కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే యాడ్స్ వస్తాయి. దాని తర్వాత ఎలాంటి యాడ్స్ అనేది ఉండదు. సో, డైరెక్ట్‌గా మీరైతే టిక్‌టాక్ అయితే వెళ్ళిపోండి. సో, నేనైతే ఒకసారి టిక్‌టాక్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. సో, నా మొబైల్‌లో అయితే టిక్‌టాక్ అయితే ఉంది. ఆ టిక్‌టాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో, నేనేంటి అనంటే ఎక్కడ ఉన్నా కూడా దీన్నైతే నేనైతే యూజ్ చేసుకోగలుగుతాను. ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా కూడా మనమైతే ఇక టిక్‌టాక్ అయితే యూజ్ చేసుకోవడానికి బెస్ట్ యాప్ ఏంటి అనంటే ఈ యూఐవీపీఎన్ అని అయితే దీన్నైతే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకైతే మీకైతే ఇలా ఉంటది. సో, జస్ట్ మీరు ఇలా స్వైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. సో, జస్ట్ మీరు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇప్పుడు చూడండి నా ప్రొఫైల్ ఓపెన్ చేసుకున్నా. ఇవన్నీ చూడండి నాకు జస్ట్ ఇది నా ప్రొఫైల్ అన్నట్టు. సో, నేనైతే ఓపెన్ చేసుకున్నా. ఓపెన్ చేసుకొని అయితే చూపిస్తున్నాను చూడండి. సో, జస్ట్ మీరు ఏం లేదు. జస్ట్ వీపీఎన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మీకైతే వర్క్ అయితే అయితది. సో, వర్క్ కాకపోతే మాత్రం మీరైతే ఏం చేస్తారు, ఇక్కడ మీకు ఏమని ఉన్నది, సో, దుబాయ్ 6 అని ఉన్నది కదా! సో, చేంజెస్ అయితే చేయండి. సో, ఒకవేళ ఈ దుబాయ్ అనేది కాకపోతే సౌదీ గానీ, ఇక్కడ ఈజిప్ట్ గానీ ఇవన్నీ దేశాలైతే చేంజెస్ అయితే చేయండి. సో, వీపీఎన్ అనేది మీకు ఏదైనా ఒక సర్వర్ కనెక్ట్ అయింది అనంటే మీ టిక్‌టాక్ అనేది ఆన్ అయితది.
ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అందరూ VPN గురించి చెప్పారు కదా అని అనుకోవచ్చు, కానీ ఇది మీకు టిక్టాక్ అండ్ కొత్తగా ఏదైనా వెబ్సైట్ అనేది ఆన్ కాకపోతే మాత్రము దీన్ని అయితే యూజ్ చేసుకోండి. ఓకేనా, ప్రతిసారి అయితే యూజ్ చేయకండి.